రాణి గారు ఎప్పుడు రాణి లాగా వస్తారు, చక్కగా మహారాణి లాగా. ఓకే, రెడీయా? రెడీ. మరి ఇంతకీ ఈ రోజు ఏం చేస్తున్నారు? బ్రౌన్ బ్రెడ్ చాట్. బ్రౌన్ బ్రెడ్ చాట్. బ్రౌన్ బ్రెడ్ చాట్ తయారు చేస్తున్నారండి. మరి బ్రౌన్ బ్రెడ్ చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 3, మొలకెత్తిన పెసలు అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, తరిగిన క్యాప్సికం 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. రాణి గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. టైం స్టార్ట్ చేసేనా? స్టార్ట్ చేసే. 1 2 3 స్టార్ట్. బటర్ 1/2 స్పూన్. ఒక దానిలో బ్రౌన్ బ్రెడ్ పీసెస్ లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే. అవేంటి స్ప్రౌట్స్? నెక్స్ట్ క్యారెట్ వేయాలి. ఓకే. ఓకే, ఈ బ్రెడ్ ఆఫ్ చేసేసారండి, కొంచెం టోస్ట్ అయింది. ఓకే. నెక్స్ట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చారా? ఓకే ఓకే. సాల్ట్ లైఫ్ కదా ఇదే, ఉప్పు, చాట్ మసాలా, పెప్పర్, ఓకే. కొత్తిమీర. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్రెడ్ పీసెస్ దీనిలో వేయాలి. పెప్పర్. నో చాట్ మసాలా. చాట్ అంటే మనకు చట్పటాగా ఉండాలి కదా. వేసా ఇంతక. సరిపోతుందా? ఇంతకు వేసా. బాగుందమ్మా, చక్కగా ఫ్లవర్స్ చేశారు. ఓకేనండి, మరి మొత్తానికి వేడివేడిగా బ్రౌన్ బ్రెడ్ చాట్ రెడీ అయిపోయింది. మరి ఈ చాట్ ని రాణి గారు 6 నిమిషాల 40 సెకండ్లలో రెడీ చేసేసారు. చూడగానే ఫస్ట్ అబ్బా ఎంత బాగుంది, దీన్ని ఎప్పుడు తింటామా అది రావాలి చూసిన వాళ్ళకి. సో ఫుడ్ టేస్ట్ అది సెకండరీ, చూడగానే ఫస్ట్ ఆకట్టుకోవాలి. సో అది ఈ అష్టలక్ష్ముల్లో ఉంది, ఎవరు కూడా దాన్ని మిస్ చేయలేదు. ఓకే, నాకు ఒక మాట చెప్పండి, ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? అందరూ జాగ్రత్తగా వినండి, మీరు కూడా జాగ్రత్తగా వినండి. అరుణ గారు చెప్పేయబోతున్నారు. ఇవాల్టి విన్నర్ ఎవరంటే ఆ స్పెషల్ ఎఫర్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్ ప్రతి విషయంలో మాకు కనిపించిందండి. సో డెఫినెట్గా మేము దాన్ని గుర్తిస్తున్నాము. ఇవాల్టి విన్నర్ రాణి గారు. బ్రౌన్ బ్రెడ్తో ఇలా కూడా చాట్ చేయొచ్చు, నాకు నిజంగా తెలీదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను బ్రౌన్ బ్రెడ్ ప్రతి డయాబెటిక్ పేషెంట్ చెప్తాను, కానీ వాళ్ళు అంటారు ఏంటి మేడం అది ఎంత ఇదిగా ఉంటుంది, ఎలా తినాలి అని. నేను మీ రెసిపీతో పాటు ఇంకా మా పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, నిజంగా. రాణి గారు గృహలక్ష్మి అయిపోయారు. లక్షణంగా వంట చేసి 1,00,000 రూపాయలు పట్టుకోబోతున్నారు. వావ్, కంగ్రాచులేషన్స్. ఓకే, మరి లక్షణంగా వంట చేసి 1,00,000 రూపాయలు గెలుచుకున్న మన విన్నర్ గృహలక్ష్మి రాణి గారికి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి మన జడ్జెస్ 3 వచ్చేసారండి. గృహలక్ష్మి కిరీటం పెట్టేశారండి. అండ్ మొమెంటో మన స్పెషల్ గెస్ట్ హరితేజ గారు. మెగా కార్వింగ్ మన షెఫ్ రాజు గారు. ఓకే, మరి విన్నర్ గృహలక్ష్మికి ఈటీవీ తరపు నుంచి 1,00,000 రూపాయల గిఫ్ట్ అండి. టోటల్ గా 1,00,000 రూపీస్. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఇలా గృహలక్ష్మి అయ్యి 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. వంట చేసి 1,00,000 రూపాయలు గెలుచుకోవడం మామూలు మాట కాదు. లక్షణంగా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లక్షణంగా వంట చేసి 1,00,000 రూపాయలు అండి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్. రాణి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ క్రెడిట్ అంతా మా హస్బెండ్ది. అవునా?